మనం ఎట్లా ప్రేమిస్తున్నామట? చెప్పండి, ప్రేమించాలంతా చెప్పండి. నేను దేవుని మాట విని ప్రేమిస్తున్నానని చెప్పండి. నేను దేవుని మాట విని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీ గుండె మీద చేయి పెట్టుకొని నిజంగా మీరు దేవుని మాట వింటున్నారా ఆలోచన చేయండి. మీరు నిజంగా దేవుని మాట వింటున్నారా? కుటుంబాలుగా, భార్య భర్తలు, పిల్లలు, యజమానులు, పెద్దవాళ్ళు, జైపాల్ ఇక్కడ పెట్టుకొని ఆలోచించు. నువ్వు నిజంగా దేవుడు చెప్పినట్టు వింటున్నావా? నీ బ్రతుకులో నీవు దేవుడు చెప్పినట్టుగా వింటే నువ్వు ఒక అడుగేస్తే దయ్యములు 1000 అడుగుల దూరం పోతాయి. అర్థమవుతుందా? మీరేం చేసే పని లేదు. మీరు చేసే పని ఏమీ లేదు. మీరు ఏం చేయాలా? దేవుడు ఏం చెప్పిండో అది చేయాలా. చెప్పండి పక్కలకు, దేవుడు ఏం చెప్పిండో అది చేసే చాలని చెప్పండి. ఎంత అల్కగా ఉంది కదా, ఎంత అల్కగా. ఆమేన్, హల్లెలూయా. మరలా చెప్పండి, నేను దేవుని మాట వింటే దయ్యాలన్నీ నా మాట వింటాయి. చెప్పండి అందరు కూడా. చాలా ఈజీ. దీంట్లో ఎంత శక్తి ఉందో, పునరుత్థాన శక్తి ఉంది ఇందులో. క్రీస్తు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినము లేచినటువంటి శక్తి పునరుత్థాన శక్తి అంటారు. పవర్ ఆఫ్ రిజరెక్షన్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ పునరుత్థాన శక్తి ఎక్కడుందంటే మన నోట్లోనే ఉంది. ఆమేన్. ఈరోజు ఇట్లా పెట్టుకొని చెప్పండి, నేను దేవుని మాట ఈ రోజు నుంచి వింటాను. చెప్పండి, వింటానంటే ఇట్లా విని ఇట్లా ఇట్లా పెట్టాను. వింటానంటే చేస్తాను అని అర్థం. ఆమేన్. విన్నది చేయాలా. దివ్యేష్, విన్నది ఏం చేయాలా? చేయాలా. చర్చికి పోయే వాళ్ళందరూ మోసపోతున్నారు. ఇక్కడనే వాళ్ళు వింటున్నారు కానీ చేస్తలేరు. విని 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 చర్చిలోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఇంటికి పోయి మళ్ళీ అలాంటి బ్రతికిలే బ్రతుకుతున్నారు. ఆమేన్. ఈ దినం దయ్యం నీ మీద అధికారం చూపించడానికి గల కారణం ఏంటంటే నీవు దేవుని మాట వింటలేవు కాబట్టి దయ్యం నీ మాట వింటలేదు. అందుకే ఏమంటున్నాడు దేవుడు? ఒక మాట మనము రెండు మాటలు చదువుకుందాం, ఒక్క మాట కాదు. హల్లెలూయా. మరల దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. అందరం చేతులెత్తి వందనాలు చెప్దాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలకు చెప్పండి, ఈ రోజు నుంచి దేవుని మాట విను. అన్ని నీ మాట వింటాయి. అరే నాకు అప్పు సమస్యలు వచ్చినాయి, అరే నన్ను వాళ్ళు బాధ పెడుతున్నారు, వీళ్ళు బాధ పెడుతున్నారు, ఈ మంత్రశక్తులు బాధ పెడుతున్నాయి అన్నాడు కాదు. నువ్వు లేచి అసలు నన్ను ఎట్లా ముడతాయి, నేను దేవుని మాట వింటున్నాను, నువ్వు నా మాట వినాలా. ఆమేన్. అప్పుడప్పుడు నాకు చాలా అలసిపోతూ ఉంటాను. అప్పుడు నేను నా చేయి తీసుకొని తల మీద పెట్టుకుంటా, శరీరమా నేను దేవుని మాట వినకపోతే నువ్వు నా మాట వినకంటాను. ఆమేన్. కారులో నేను చేసే ప్రార్థన, నేను దేవుని మాట వినేటోన్ని అయితే నువ్వు నా మాట వినాలా. ఇప్పుడు ఈ బలహీనత నన్ను విడిచి నశించాలంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాము. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్నకు చెప్పండి. దేవుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభువు మన కొరకు పరలోకం నుండి వచ్చి మన కొరకు అంటే మరి ఎప్పుడైతే మొట్టమొదటి ఆదాము, ఎవరైతే మొట్టమొదటి సృష్టి ఉన్నదో ఆ సృష్టి పాపం చేసింది. ఆమేన్. ఆదాము ఏం చేసినాడు? ఈ ఆదాము ఈ యొక్క అవ్వ ఏం చేసినారు? వీళ్ళు పాపం చేసినారు. ఆమేన్. వీళ్ళు పాపం చేసి భూమిని నిండించడానికి ప్రయత్నించినారు. ఏం చేసిరు? నిండించడానికి ప్రయత్నం చేస్తే భూమి మీద జనాలు ఏమైపోయారు? ఎక్కువైపోయారు. పాపం కూడా ఏమైపోయింది? ఎక్కువైపోయింది. వీళ్ళందరూ త్రోవ తప్పి నశిస్తున్న గొర్రెల్లాగా దేవుడికి కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనం పుట్టుకతోనే పాపంలో పుట్టినామంటుంది వాక్యం. తల్లి గర్భంలోనే మనం పాపంతో పుట్టినామంటాడు. హల్లెలూయా.
ఆ పాపము ప్రజలందరి మీదకి వచ్చిన ఆ శాపము పాపము తీసేయడానికి పరలోకం నుండి ఎవరు వచ్చినారు? యేసు ప్రభు వచ్చినాడు. ఆమెన్. ఇక్కడ ఉన్నాడు దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. భూమి మీదకి వచ్చి వీళ్ళందరి కొరకు సిలువలో మరణము పొందినాడు. ఆమెన్. సిల్వ మరణము పొందినాడు. సిల్వ మరణము పొందుట వలన వీళ్ళందరి పాపం ఏమైంది? కడగబడ్డది. మనందరి పాపం ఏమైంది? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యేసుక్రీస్తులో ఉన్నాము. హల్లెలూయా. సిల్వలో ఏమన్నాడు ఆయన? సమాప్తము అయిందన్నాడు. ఇంకా నువ్వు చేసేది ఏమీ లేదు. ఈరోజు నేను పరిశుద్ధంగా భక్తిగా ఉంటే దేవుడు నన్ను ముడతాడు అనుకోవడానికి లేదు. ఆల్రెడీ ఆయన ఏం చేసిండు? మన పాపం అంతటినీ తీసివేసినాడు. నువ్వు చేసే పనులను బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి కాదు, దేవుడు మంచోడు కాబట్టి మనం ఈరోజు ఇట్లా సంతోషంగా ఉన్నాము. హల్లెలూయా. ఇందాక వాక్యం విన్నాం. ఏం విన్నాం? మన దేవుడు మనల్ని కొట్టే దేవుడు కాదు, బాధ పెట్టే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తప్పిపోయిన గొర్రె తిరిగి వచ్చినప్పుడు కూడా, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒక రోజు ఒక సంవత్సరం దేవుణ్ణి చాలా బాగా ప్రేమించి 10 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉండి మరలా దేవుని నమ్మినప్పుడు దేవుడు చీ పో అని అంటాడా? అనే దేవుడు కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. పక్కులకు చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు ఏడువంగా చూస్తాడా? నువ్వు కష్టాలు ఉండగా చూస్తాడా? అందుకనే ఈ దినము ప్రత్యేకమైన దినం. నన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్న ప్రేమ మీ మీదకి కూడా రావాలనే ఎంతో ఆశతోని పొద్దున్న నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు నాకు చెప్పమన్న సంగతులు చెప్పడానికి ఇక్కడ వీలవుతుందా కాదా అని అనుకుంటా ఉన్నాను. కొందరు ఆశతోని ఎదురు చూస్తూ ఉన్నారు, కొందరు మరి దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతా ఉన్నారు. హల్లెలూయా. యోహాను సువార్త తీయండి, 14వ అధ్యాయం తీయండి. ఆ యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనంను చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల, ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొనును. అమ్మా వినండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అందరూ కూడా. ఇంతసేపు మనము దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాం. వాక్యం విడుదలవుతున్నప్పుడే వెలుగు కలుగుతుందట. ఆమేన్. వాక్యం నోట్లో నుండి దేవుడు మాట్లాడుతున్నప్పుడే ఏం కలుగుతుందట? వెలుగు. అది తెలివి లేని వాళ్ళకి ఏమిస్తుందట? ఆరోగ్యం లేని వాళ్ళకి ఏమిస్తుందట? విడుదల కావాల్సిన వారికి. మరి ఇక్కడ అది వెలుగు అనేది నామవాచకం కాబట్టి అక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అది తెలివి లేని వారికి తెలివి, ఆరోగ్యం లేని వాళ్ళకి. ఈరోజు నీకు ఆరోగ్యం లేకపోతే ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆమేన్. చెప్పకూడదమ్మా. ఈరోజు నీవు సమస్యలతో ఉంటే ఈ వాక్యం వింటుండగానే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అందుకే అంటున్నాడు. చదవండి, ఆ మాట చదవండి. 119వ కీర్తన 138వ వచనం. 130, 119, 130. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు. అమ్మ ఇక్కడ వినండి, గట్టిగా చదవండి చదివేవాళ్ళు. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే, అంటే నోట్ల నుంచి దేవుని మాటలు బయటకు వస్తున్నప్పుడే వెలుగు కలుగును. వెలుగు కలుగుతుందట. అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. వినండి, మీరు వినండి. ఎందుకంటామంటే మనకు తెలివి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అవి తెలివి లేని వాళ్ళకి ఏమొస్తుందట? ఆరోగ్యం లేని వాళ్ళకి ఏమొస్తుంది? బాధల్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తాయి? 107వ అధ్యాయంలో దేవుడు తన వాక్యాన్ని పంపి గుంటలో పడి ఉన్న వాళ్ళందరినీ పైకి లేవనెత్తినట. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడి ఉన్నటువంటి గుంటలో నుండి వారిని పైకి మీరు ఎన్నెన్ని బొందలల్లా, ఎన్నెన్ని పెంటలల్లా, ఎంతటి నీచమైన స్థితిలో పడి ఉన్నారో ఈ వాక్యం ఈ దినం మిమ్మల్ని అక్కడి నుంచి లేవనెత్తుతుంది. ఆమేన్. మనం దేవుని కృపను చాలా పోగొట్టుకున్నాం. దేవుడు అంటే తెలుసుకున్నాం, యేసు ప్రభు అంటే దేవుడు అనుకున్నాం, అంతటితోనే ఆగిపోయినాం. ఆ విధంగా కాదు. యేసు ప్రభు అంటే జీవము. ఆమేన్. ఆయన గొర్రెలకు జీవం నీయడానికి వచ్చిందట. ఆ జీవము సమృద్ధి అయిన జీవము ఇవ్వడానికి. ఎక్కువ జీవము. సమృద్ధి అంటే ఏంటిది? క్రైస్తవులు కొంచెం జీవం కలిగి ఉంటారు.
అది కాదు. మనం సమృద్ధి అయిన జీవము కలిగి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. నన్ను ప్రేమించువాడు నా మాటలు గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నవీన్ వినాలా? ఇక్కడ చూడండి అమ్మా, మనం దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడంట. హల్లెలూయా. మనం ఎట్లా ప్రేమిస్తున్నామట? దేవుడు చెప్పిన మాట వినడం వలన. వింటారా? గంగవన్ నిన్ను అడుగుతాను నేను, మన ఆడకట్టుకు ఎవరైతే మన చర్చ్ కష్టాలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో నువ్వు నాకు చెప్పాలా. కయ్యలు ఆడతారు సార్ అంటే కయ్యలు ఆడతారని చెప్పు, అబద్ధాలు ఆడుతున్నారు సార్ అంటే అబద్ధాలు ఆడుతున్నారని చెప్పు. నువ్వు భయపడకు వాళ్ళకి, అందరినీ చూడిగా. ఆమెన్. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారో తెలిసిపోతుంది ఇప్పుడు. ఆమెన్, హల్లెలూయా. నీకు నీవే చెక్ చేసుకోవాలా. నీ గురించే నేను చెప్తున్నది. ఏమంటున్నా? నీవు దేవుని మాట వింటే నువ్వు ప్రేమించినట్టు. దేవుని మాట చెప్పండి, దేవుని మాట వింటే ప్రేమించినట్టు. దేవుడు ఏమంటున్నాడు? ఎవడైతే నా మాట విని ఆ మాట ప్రకారం జీవిస్తాడో వాళ్ళను తండ్రి కూడా ప్రేమిస్తాడంట. దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడంట. ముందు దేవుడే ప్రేమించాడు, తర్వాత నీవు ప్రేమించినావు. ఇప్పుడు మరలా దేవుడు ప్రేమించి ఏం చేస్తున్నాడు? నీ లోపల, నీలోనికి వస్తాడంట. నీలోనికి వచ్చి మీరు ఈ మాటల చేత నింపబడాలా. ఆమెన్. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటాం, 20 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది. దేవుని మాట ఇది మనం. ఆమెన్. ఇది ఎవరం? నీవే. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నామని ఈడ నోట్లకెళ్ళి చెప్తావు అంతే. ఈడ లోపల ఎవరుండరు. లోపల ఎవరుంటారు? ఎవరుండరు. కానీ నీవు దేవుని మాట వింటే, దేవుడు చెప్పింది చేస్తే నీ లోపలికి ఎవరు వస్తారట? ఏమున్నది అక్కడ? మేము వాని యొద్దకు వచ్చి నివాసము వాని యొద్ద నివాసము అంటే వీనితో ఎవరు నివాసం చేస్తారట? ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభువు మన హృదయంలో ఉంటాడంట. ఆమెన్. ఇన్ని దినాలు నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నా కానీ యేసు ప్రభులో ఉన్న శక్తి నీలో కనిపించకపోవడానికి కారణం ఏంటంటే నీ లోపల దేవుడు లేడు. నీ లోపల దేవుడు లేడు. ఎంతమందిలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు? పౌలు భక్తుల్లో దేవుడు ఉన్నాడు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆయనకు తగిలిన చేతిగుడ్డలు తగిలితే అవి తాకిన వాళ్ళందరూ ఏమయ్యారు? విడుదల పొందారు. ఆమెన్. పేతురు భక్తుల్లో దేవుడు ఉన్నాడు. వినండి, పేతురులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పేతురు నడుస్తుంటే ఆయన నీడబడ్డ వాళ్ళందరూ ఏమయ్యారు? స్వస్థత పొందినారు. ఆమెన్. మరి ఈ సమయంలో నీలో దేవుడు ఉంటే, ఇట్లా చెప్పండి, నాలో దేవుడు ఉంటే అద్భుతమైన కార్యములు జరుగుతాయి. జరుగుతున్నాయి. ఏమన్నా మీలో దేవుడు ఉన్నాడు? అసలు నువ్వు ఇక్కడ నోటితోనే అంటున్నావు కానీ హృదయంతో ఆయన మాట గైకొనట్లే. అబద్ధం ఆడద్దంటే ఏమున్నది, పనికి చిన్న అబద్ధానికి ఏమున్నది అనుకుంటున్నాం. ఇతరులను ప్రేమించమంటే హృదయంలో ఇష్టం ఉండదు కానీ పైకి మాత్రం ప్రేమిస్తాం. హల్లెలూయా. ఇదంతా కూడా మంచిది కాదు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? మీరు దేవుని మాట వింటే మీరు ఏం చేసినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టు. ప్రేమించిన వాళ్ళు ఏమవుతారు? అట్లా ఎదుగుతారు. ఆమెన్. యోసేపుకు దేవుని యొక్క ఆత్మ సన్నిధి తోడై ఉన్నది కాబట్టి యోసేపు అమాయకుడుగా ఉండి దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి యోసేపు మెల్లిమెల్లిగా ఎక్కడికి పోయిండు? అధికారంలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యోసేపు మందల దగ్గర అన్నదమ్ములు గొర్రెలు మేపుతున్నారని సద్దియవైతే అన్నదమ్ములు పట్టుకొని వాడిని కొట్టి చంపేద్దాం అనుకొని బాగా కొట్టి పారేసిర్రు గుంతలో. నీళ్లు లేని బావిలో యోసేపును పడేసిర్రు. ఒరే, ఇంటికి పోతే మన తండ్రి అడుగుతాడు కదా. యోసేపు ఏమైందంటే ఆ పులో ఎలుగుబంట వచ్చి తమ్ముడిని తినేసిందని చెబుదాం అని చెప్పేసి అనుకున్నారు. హల్లెలూయా. కానీ బొందలో పడ్డప్పుడు యోసేపుతో ఎవరు తొడుగున్నారు? ఎందుకు? యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, త్యాగం లేకుండా ఏది కూడా ఉండదు. మీరు కష్టపడాలా. ఈ దినము దూరం నుండి మోతే గ్రామం నుండి వచ్చారు, ముల్లంగి నుండి వచ్చారు. ఇది త్యాగమే.
లింగాపూర్ నుండి వచ్చిర్రు. కష్టమే, అయినా మీరు దేవుని కొరకు కష్టపడుతున్నారు కాబట్టి మీతో ఎవరు తోడుగున్నారు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అయ్యారు దేవుని కొరకు. వాళ్ళతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అగ్నిలో ముగ్గురిని పడేస్తే ఎంతమంది కనబడుతున్నారు అక్కడ? 4. ఈ 4వ వాడు ఎవరు? దేవుడు. ఆమేన్. సో పానం పోయినా పర్వాలేదు, నేను దేవుని కొరకు నిలబడతా అనుకున్నారు. దేవుడు ఉన్న వాళ్ళు ఇట్లా తెగింపులో ఉంటారు. ఆమేన్. హాయిగా ఏదో కిందికో మీదికో నడుస్తుంది. యేసుప్రభు నమ్ముకున్నంటే నమ్ముకున్నాం, దేవుణ్ణి చూసినాం, మత్తు మంది చర్చిపోయినా అటువైనా ఇటువైనా అన్ని చూసినామంటే నడవదు. ఏముండాలి? మన లోపల దేవుని శక్తి ఉండాలి. ఆమేన్. ఈ దినము మరొకసారి 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనాన్ని చదవండి. దేవుని ప్రేమించే వాళ్ళందరూ ఈ స్థితి కలిగి ఉండాలా. ఆమేన్. తర్వాత మనము ఈ దిన వాక్యంను 10 నిమిషాల్లో విని మనం మేలు పొందుతాము. మనం చేయాల్సింది ఏమీ లేదని దేవుని వాక్యం పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. చర్చికి ఒకసారి వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు పెద్దలు ఎవరు ఎటు తిరగడానికి లేదు. చదవండి. మనము దేవుని ప్రేమించితమని కాదు, మనము దేవుణ్ణి ప్రేమించినమని కాదు కానీ తానే మనలను ప్రేమించి, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, మన పాపములన్నిటికీ పరిహారంగా ఉండడానికి తన కుమారుని పంపెను. యేసుక్రీస్తును పంపి, ఇందులో ప్రేమ ఉన్నది, పంపినాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ఏం చేసిండు? మన కొరకు నలుగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి యేసు ప్రభు గురించి తెలుసు? ఆమేన్, హల్లెలూయా. ఒక దూత వచ్చింది. ఒక దూత వచ్చి భూమి మీద ఉన్నటువంటి మరియమ్మకి ఏం చెప్పింది? నువ్వు గర్భం ధరిస్తావు, ఒక కుమారుణ్ణి కంటావు. తెలుసా? ఎంతమంది తెలుసు ఇది? యేసు ప్రభు తండ్రి ఎవరు? సంతోషమ్మకి తెలుసా ఈ కథ? క్రిస్మస్ కథ తెలుసా అంటున్నా. లోపల వాక్యం లేకపోతే దయ్యాలే ఉంటాయి మనకు. వాక్యం చేత నింపబడండి, ఇవన్నీ తెలుసుకోనండి. మరణం దగ్గర మాట్లాడాలి. ఈరోజు దేవుడు మరణించి తిరిగి లేచిండంటే ఆయన ఎట్లా పుట్టిండో కూడా మనకు తెలియాలా. ఆమేన్. ఆయన ఒక దూత వచ్చి మరియమ్మకి చెప్పింది, నువ్వు కుమారుణ్ణి కంటావని. అప్పుడు మరియమ్మ అంటుంది, అరే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా, పెళ్లి కాని పిల్ల నేనెట్లా గర్భవతిని అవుతా? ఇది సమాజంలో ఎవరన్నా ఒప్పుకుంటారా? ఇకారం అవుతుంది. పెళ్లి కాకుండానే గర్భవతి అయిందంటే ఎంతో ఇకారం అవుతుందని ఈమె భయపడ్డప్పటికీ దూత ఏమన్నదంటే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దేవుని ఆత్మ నిన్ను కమ్ముకున్నది అని చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువును మరియమ్మ భూమి మీద ఎట్లా కన్నది? పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. అరే నీ తండ్రి ఎవడరా అంటే, ఈ పలానైనా నా తండ్రి అని చెప్తే ఏం చేస్తారు? ఒకవేళ కేసు ఉంటే అన్ని టెస్ట్ చేస్తారు, రక్తం టెస్ట్ చేస్తారు, DNA టెస్ట్ చేస్తారు. చేస్తారా చేయరా? తండ్రి అయి ఉండి నేను తండ్రిని కానన్నాడు అనుకో, కోర్టుల కేసు పెడితే ఏం చేస్తారు? కుమారునిది తండ్రిది ఏం చేస్తారు? రక్తము పరీక్షిస్తారు. అప్పుడు ఏమైతే తెలిసిపోతుంది, తండ్రో కాడో దొంగ దొరికిపోతాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు తండ్రి ఎవరు? ఈయన రక్తం చెక్కి ఎత్తే ఎవరు వస్తారు? హల్లెలూయా. ఈయన రక్తమును చెక్కేస్తే ఎవరు ఈయన తండ్రి? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈయన రక్తము మనుషుల్లో నుండి వచ్చిన రక్తము కాదు, గొర్రెలు మేకల వలన వచ్చినటువంటి రక్తము కాదు. మనుషులందరి కొరకు ఈయనలో ఉన్న రక్తము దేవుని నుండి వచ్చిన రక్తము. ఆమేన్. అందుకే యేసు ప్రభు రక్తము చాలా విలువైంది. ఈ రక్తము కారిస్తే తప్ప మనందరికీ పాప విమోచన లేదు. రక్తం ఏం చేయాలా? కార్చాలా. ఎంతగానం కార్చాలా చెప్పండి? ఎంతగానం కార్చాలా? ఆయన చివరి రక్తపు బొట్టు శరీరంలో ఏ రక్తం ఉండకుండా ఆయనను కొరడాలతో కొడితే వీపు మొత్తం పోయిందంట. హల్లెలూయా. వీపు మొత్తం రక్తం కారుతూనే ఉన్నది. ఆమెన్. గెత్సమనే తోట నుండి మొదలు పెడితే ఆ రక్తము భూమి మీద ఉడుకుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని రక్తము భూమి మీద చెమట రక్తముగా కారింది. ఎంతమందికి తెలుసు ఈ మాట? చెమట రక్తముగా కారింది.
వెంటనే సైనికులు వచ్చిర్రు, ముద్దు పెట్టుకున్నారు, తీసుకుపోయారు, కొట్టిర్రు, చివరికి శిలువ మరణానికి అప్పచెప్పేసారు. సచ్చిండో బతికిండో చూద్దామని పక్కలో బల్లెపోటుతో కూడా పొడిస్తే అప్పుడు తెలిసింది రక్తము నీళ్లు సపరేట్ అయిపోయినాయి. సచ్చిండు అని. సస్తే ఏమవుతుంది? నీళ్ళు అయిపోతాయి, రక్తం అయిపోతాయి. నీళ్ళు రక్తము కారినాయంట. అప్పుడు చనిపోయిండని తెలుసుకున్నారు. హల్లెలూయా. అంటే లోపల ఏమీ మిగలకుండా కంప్లీట్గా కార్చినాడు ఆయన రక్తం. ఈ రక్తం ఎవరి కొరకు గార్చినాడు? నీ కొరకే గార్చినాడు. ఈరోజు నీవు దయ్యముల చేత పీడింపబడద్దని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఏం చేసిండు? రక్తాన్ని కార్చినాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం గార్చినాడు? రక్తంని గార్చినాడు. ఇప్పుడు ఈయన మరి మంచి రక్తాన్ని గార్చేస్తే ఈ రక్తాన్ని మనం మర్చిపోతున్నాం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనం ఎంత అవివేకంలో, ఎంత అజ్ఞానంలో ఉంటున్నామో. ఆయన రక్తాన్ని కార్చినాడు. ఆ రక్తం ఎవరిది చెప్పండి? ఆయన గార్చిన రక్తం ఇది. ఆమెన్, హల్లెలూయా. ఆయన గార్చిన రక్తం ఇది. అందరు ఇవి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ జీవితాలు బాగుపడతాయి. శరమ నేనేం చెప్పినా ఈయనే ఉన్నట్టుంటాం కానీ సగం ముచ్చట వినం. ఎప్పుడో ఒకప్పుడు వింటాం. ప్రతి మాట వింటున్నారా? నా నోట్లోకి వెళ్ళి వచ్చింది. ఎంతమంది వింటున్నారు? మోసపోతారు మీరు అన్నీ వినకపోతే. నోట్ల నుంచి వస్తున్న ప్రతి మాట వినండి. ఇదేంటిది? దేవుని రక్తము. ఈ రక్తము దేవుడు కార్చినాడు. ఇది దేవుని రక్తముగా యేసు ప్రభు మనకిచ్చినాడు. ఇప్పుడు మనమున్నాం ఇక్కడ. మనము ఎట్లున్నామంటే మనకు పూర్తిగా ఆమెన్, హల్లెలూయా, మనకంత పాపం అంటింది ఉన్నది. ఏమంటింది ఉన్నది? పాపం అంటింది ఉన్నది. కనబడుతుంది అందరికీ? అందరు కనబడుతుందా? హల్లెలూయా. ఈయన ఈరోజు ఈ రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచిండు. తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరంలో రక్తం ఏమీ లేదు. అమ్మ మీకు అర్థమవుతుందా? మరలా చెప్తున్నాను, మీకు అర్థం కాలేదని. యేసు ప్రభుని ఏం చేసిర్రంటే మొత్తం కొల్లబొడిచిర్రు, రక్తం అంతా పోయింది, చచ్చిపోయిండు. సమాధిలో తీసుకుపోయి సమాధిలో ఆయనను పెట్టిర్రు. 3 దినముల తర్వాత ఈరోజు బయటకు వస్తున్నాడు. దివ్యేష్, 3 రోజుల తర్వాత ఏమైంది? యేసు ప్రభు బయటకు వచ్చిండు. బయటకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిండు? శరీరము దేవుడు లేపినాడు. షారోన్, దేవుడు ఏం చేసిండు? నేను వాస్తవంగా మరలా చెప్తున్నాను, ఇవి చాలా లోతైన సత్యములు. ఇవి మీకు ఎట్లా అర్థమవుతుందో దాన్ని చిన్నగా చేసి మీకు అర్థమయ్యేటట్టు ఒలిసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను. హల్లెలూయా. యేసు ప్రభువుని ఎన్ని దినాలు భూమిలో ఉంచిర్రు? సంతోషమ్మ నీకు అడుగుతున్నా, ఎన్ని దినాలు? 3 రోజులు. గుర్తుంచుకోవాలి ఇవన్నీ. ఇవి గుర్తుంటే నీ లోపల వాక్యం ఉంటుంది. వాక్యమే దేవుడు. వాక్యం వెలక చర్చకోతురు, వింటలేరు, హృదయంలో ఏమి ఎక్కుతలేదు. వాక్యం ఎంత నింపబడితే అంత దేవుడు ఉంటాడు నీ లోపల. ఆమెన్. చెవి అటు ఇటు పెట్టకండి, ఇది చాలా విలువైంది. 3 రోజుల తర్వాత యేసు ప్రభు బయటకు లేస్తే ఎముకలు ఉన్నాయట, మాంసం ఉన్నదట. ఎట్లా లేచిండు ఆయన? చాలామందికి తెలియదు. 3వ రోజు తిరిగి లేచినట్టు రక్తం కూడా ఉన్నదేమో అనుకుంటారు ఆయన లోపల. విజయ్కి తెలుసా? తెలియదు. 3 రోజుల తర్వాత యేసు ప్రభు లేచిండు, సమాధుల నుంచి వెళ్ళిపోయినంటారు. వెళ్ళిపోయినప్పుడు ఆయన లోపల ఏమున్నది? రక్తం ఉన్నదా? లేదు. ఏమున్నాయి? ఎముకలు, మాంసము. రక్తం ఎటుపోయింది మరి? రక్తం ఎటుపోయింది? ఇగో ఇట్లా పాత్రలో పెట్టబడ్డది. ఆమెన్. ఒక పాత్రలో పెట్టబడ్డది. పరలోకంకి వెళ్ళిపోయింది రక్తం. ఎవరు తీసుకుపోయి ఉంటారు? దూతలు. ఆమెన్. దీపకాన్ని ఇది అర్థం చేసుకోవాలా. అందరూ 3వ దినం యేసు ప్రభు లేచిండు అంటారు. ఓకే, కరెక్టే. కానీ ఆయన లేస్తున్నప్పుడు ఒకటి మిస్ అయిపోయింది. ఏంటిది అది? రక్తం మిస్ అయిపోయింది. రక్తం లేదు. ఇంకా రక్తం లేక కేవలం ఎముకలు మాంసంతోనే ఆయన తిరుగుతున్నాడు. ఆమెన్. ఎముకలు మాంసంతో ఎట్లా తిరుగుతాడు? రక్తం లేకపోతే తిరగద్దు కదా. అంటే మనము రక్తం వలన నడిపించబడద్దు, మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ మనల్ని నడిపించాలా. ఇప్పుడు దేవునిలో ఏమున్నది?
రక్తానికి బదులు ఏమొచ్చేసింది దేవునిలో? ఆత్మ. ఇప్పుడు మనం కూడా మన లోపల ఏం నడిపించాలా? ఆత్మ నడిపించాలా. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ రక్తం లేకుండా యేసుప్రభు వచ్చి అందరికి చెప్తున్నాడు, ఒరే నాయనా, నేను చెప్పినాన్ని నిజము, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించి మీ కొరకు రక్తం గార్చిన. ఇప్పుడు ఆ రక్తం పరలోకంకి దూతలు తీసుకుపోయినాయి. ఏ రక్తము? ఇప్పుడు మనం మేకను కోస్తే ఒక బకెట్లో పట్టుకుంటారు కదా రక్తం, అన్యులు పట్టుకుంటారా లేదా? అట్లా దేవుని రక్తం, గెత్సమనే తోటలో కార్చిన రక్తము ఆయన కార్చగానే దూతలు అక్కడి నుంచి ఎత్తేసినాయి. ఎట్లెత్తినాయో మనకు తెలియదు. ఆయన రోడ్లో నడుస్తుంటే కారిన రక్తాన్ని అవి వెంటనే ఊడ్చుకుంటూ ఆయన రక్తాన్ని మాత్రం దూతలు ఏం చేసినాయి? భద్రంగా పాత్రలో పెట్టినట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభు రక్తము పరలోకంకు వెళ్ళిపోయింది. దూతలు తీసుకుపోయి అక్కడ దేవుడు చూసిండు, ఈ రక్తంలో ఏమన్నా పాపం ఉన్నదా అని. అది ఎవరి రక్తము? అదెవరి రక్తము? మనిషిగా వచ్చిన దేవుని రక్తము. హల్లెలూయా. అందులో ఏ పాపం కనబడలేదు. దేవుడు ఏం చేసిండు? ఓకే, మనుషుల పాపములన్నీ ఈ రక్తానికి శక్తి ఉన్నదని యాక్సెప్ట్ చేసినాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మన అర్థమవుతుందా? సింపుల్, చిన్న విషయమే. ఇప్పుడు ఈ రక్తం గురించిన మాట ఒకటి ఉన్నది. యేసుక్రీస్తు రక్తము మన పాపములన్నిటి నుండి మనల్ని కడుగుతుంది. ఎక్కడుందా మాట? ఎవరికన్నా తెలుసా? ప్రతి పాపం నుండి యేసుక్రీస్తు రక్తం మనల్ని కడుగుతుందని తెలియదు సంఘంలో. ఆమెన్. అమ్మ వినండి, ముగిస్తున్నాను, వినండి. ఇక్కడ వింటున్నారా? రక్తం ఎక్కడ పోయింది? దేవుని దగ్గరకు పోయింది. దేవుడు ఏం చేసిండు? ముద్ర కొట్టిండు. ఇది పరిశుద్ధుని రక్తమే, ఈ రక్తం ద్వారా మానవుల పాపములన్నీ తీసివేయచ్చు అనగానే ఆ రక్తం ఎప్పుడైతే దేవుడు ముద్ర కొట్టేసిండో అప్పుడు వెంటనే మనందరి పాపములకు విడుదల దొరికింది. ఆమెన్. విడుదల దొరికింది. మరి ఇంకా ఈ లోకంలో వాళ్ళ పాపాలలో ఎందుకు ఉంటున్నారు అని మనము ప్రశ్న వేసుకోవచ్చు. ఇంకా సంఘంలో ఎందుకు సగం మంది వినకుండా ఉంటున్నారు? ఎందుకు భయం లేదు? ఎందుకు ఆశ లేదు అని అంటే, ఇది పాపముల నుండి మనల్ని కడిగి వేసే రక్తము. ఆమెన్. మైల నుండి మన బట్టల్ని విడిపించేది ఏంటిది? సబ్బు. సబ్బుతో ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఇది ఏంటిది? సబ్బు, సోప్. సబ్బు అంటే తెలుసు కదా, శాఖలోని సబ్బు అంటాం చూడు. ఈ సబ్బు పెడితే ఏమవుతుంది? మైల పోతుంది. ఇప్పుడు మనమందరము ఈ విధంగా మైలతో ఉన్నాం, పాపంతోని. ఇలాగే చర్చికి వస్తున్నాం, ఇలాగే పోతున్నాం, కానీ ఈ సబ్బును తీసుకుంటలేం. సబ్బు పక్కకే ఉన్నది. ఆమెన్. ఆ సబ్బు ఏంటిది? దేవుని మాటనే. ఆమెన్, హల్లెలూయా. ఈ దేవుని మాటలోనే రక్తం ఉన్నది. హల్లెలూయా. యేసు రక్తము విడుదల పరుస్తున్నామంటే అది మాట. హల్లెలూయా. రక్తం అంటే ఇప్పుడు ఏం మురికి వస్తుంది? రక్తం వచ్చి నీ మీద పడుతుందా? మాట. హల్లెలూయా. ఈ సబ్బు దగ్గర, ఈ సబ్బు నీ పక్కకే ఉన్నది, కానీ ఆ సబ్బు తీసుకొని నువ్వు రుద్దుకునేదాకా నీ మైల పోదు. నేను అదే చెప్తున్నాను, మనకు దేవుడు చేసిన త్యాగము ఇదంతా, ఇంత గొప్ప త్యాగం చేసినాడు. అందుకే మనం ఈ రక్తాన్ని కలిగలేక, ఈ సబ్బును వాడడం నేర్చుకోలేక దయ్యాలు పడుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, మంత్రశక్తులు ఉంటున్నాయి, అప్పు సమస్యలు ఉంటున్నాయి, బాధలు ఉంటున్నాయి. అవన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే, వాటి నుంచి రాత్రి కష్టం రావాలా, సాయంత్రం కష్టం వస్తే రాత్రి ఉన్న ఉదయంన సంతోషమే ఉండాలా. ఆమెన్. ఇట్లా సంవత్సరాలు బంధకాల్లో మనం ఉండడానికి దేవుడు పిలువలేదు. హల్లెలూయా. ఎంతోమందికి అర్థమవుతుంది? దేవుడు ఈ రక్తాన్ని కార్చి మన కొరకు ఇచ్చి మనల్ని ఏమంటున్నాడంటే, మరి మీరందరూ ఎందరైతే నా మరణాల్లో విశ్వాసం ఉంచుతారో, నేను తిరిగి లేచి నన్ను నమ్ముతారో, వాళ్ళందరూ కూడా దేవునితో కూడా సింహాసనం మీద కూర్చున్నారని ఇందాక విన్నాం. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? హల్లెలూయా. నిజంగా చెప్పండి, వినేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీకు పాస్టర్ ఉన్నాడు, మీకు చర్చిలు ఉన్నాయి, మీకు దేవుని వాక్యం ఉంది, కానీ మీరు దాని దగ్గరకు పోరు, మీరు రుద్దుకోరు. సబ్బులు ఉన్నాయి, సబ్బు షాప్ నుంచి కొనుక్కొని వచ్చి స్నానం చేసేటానికే మైల పోతుంది. సబ్బును పక్కకు పెట్టుకొని తమాషా చూస్తే పోతుందా మైల? దేవుడు ఉన్నాడు, దేవుని రక్తం ఉంది. ఆ రక్తము ప్రతి కీడు నుంచి మనల్ని విడిపిస్తుంది. ఆమెన్. అందుకే సేవకునిగా నీళ్లను రక్తంగా ప్రార్థన చేసి ఇస్తాం. ఉట్టి నీళ్ళే అవి. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? దేవుని రక్తంగా. అది నమ్మకం ఉంచిన వాళ్ళకు మాత్రమే రక్తంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఇల్లంతా ఏం కావాలా? రక్తంగా మార్చాలి.
మనం చాలా ఎదగాల దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ వినడానికి సిద్ధంగా? ఈ రక్తము దేవుని సన్నిధిలో మరి దేవుడు ఇంకా నేర్పించే సంగతులు కొన్ని ఉన్నప్పటికీ నేను మిస్ అయిపోయినాను. మీకు ఏదో నేర్పిద్దాం అనుకున్నాను. దేవుని రక్తము ఆ విధంగా మన జీవితంలో కార్యము చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మీరు పొద్దున్న లేచి దేవుని రక్తాన్ని ప్రకటించాలి. యేసు నామంలో దేవా నీ రక్తాన్ని నేను ప్రోక్షిస్తున్నాను అనాలా. సహాయం చేయి తండ్రి, నీ రక్తం నా మీద ప్రోక్షించబడును గాక, నా కుటుంబాన్ని నీ రక్తంలో కప్పుతున్నాను అనాలా. తిరిగి లేచిన దానికి మరి దేవుడిచ్చే బహుమానం అది. ఆమెన్. ఆయన చనిపోయి తిరిగి లేచి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క రక్తం దగ్గరికి రాలేక ఆ రక్తాన్ని ఎవరు కూడా వాడుకోవట్లేదు. ఆమెన్. ఇంత చేస్తే శిల్వ మరణం చేస్తే అందులో నుంచి వచ్చింది రక్తమే. ఆమెన్. ఆ రక్తంను మనము అందరము కలిగి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సాయం చేయను గాక. అందరం కళ్ళు మూసుకుందాం. బల్ల రెడీ చేసేయండి, సమయం అయిపోయింది. బల్ల రెడీ చేయండి. Yes, Lord. Hallelujah. Thank you, Jesus. Yes, Lord. Thank you, Lord. Hallelujah. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఆయన మాట వింటే ఆయనను ప్రేమించినట్టు, ఆయనను ప్రేమించే వాళ్ళందరికీ దేవుని ప్రేమ దొరుకుతుంది.